గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ లక్కీ అఫీషియల్. ఇవాళ మినీ బ్లాగ్ వచ్చేసి ఇవాళ అయితే సారలక్క అయితే గడ్డపైకి అయితే రావడం జరుగుతుంది. మేమైతే అక్కడికి వెళ్తున్నాం. ఇవాళ మా మమ్మీ, మా అక్క, మా సోనక్క వాళ్ళందరూ వచ్చారు. నేను టాప్ వేసుకున్నాను, 2 పీస్ సెట్. చలి పెడుతుందని కోట్ అయితే వేసుకున్నాను 3/4. నుండి మా తమ్ముని వీడియో తీయమని చెప్తే పెట్టుకొని చూసుకుంటుండు, క్రికెట్ చూస్తుండు. స్టే ట్యూన్ గైస్, లైట్ దగ్గర పోయినాక మాట్లాడతాం. ఇదైతే మా మార్నింగ్ మినీ వ్లాగ్. మా మమ్మీ వాళ్ళు అప్పుడే వచ్చారు. మేమైతే మా మామయ్య వాళ్ళు కళ్ళు తెస్తే కళ్ళు తాగుతున్నాము. అది మార్నింగ్ తెచ్చారు, మేము మధ్యాహ్నం తాగుతున్నాము. కొంచెం పుల్లగా అయిపోయింది, అందుకని నా ఫేస్ అట్లుంది. నాకు కళ్ళు అంటే ఫుల్ ఇష్టం, నేను తాగుతా, డేర్గా చెప్పేస్తున్నా. మా బుడ్డు చూడండి, అది చాలా చెట్టు మించి తెచ్చిన కళ్ళు. అది మాకు తెలిసిన వాళ్ళే పోస్తారు. అయితే అది మేము వద్దని చెప్పి మా మామయ్య వాళ్ళు చెప్పి అసలు ఆమెకు దావపియకండి, అది చాలా పవర్గా ఉంది, ఆగమాగం అవుతుంది అని చెప్తే ఆమెకు వద్దని చెప్పి మేము తాగిపియలేదు. మేము లేనిది చూసింది, తాగింది, ఆగమాగం చేస్తుంది. ఒకసారి మీరు ఆమె ఓన్ వాయిస్లో మీరే వినండి ఎట్లా చేస్తుందో. ఇట్లా కొట్టుకుంటుంది చూడండి. ఏంటి సో గైస్, మేమైతే స్టార్ట్ అయిపోయినాం, వెళ్తున్నాం గైస్. చేస్తా. సో గైస్, నేను మైక్ పెట్టుకున్నా, ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నా అనుకోకండి. మైక్ పెట్టుకున్నా కానీ ఆడ ఫుల్ డీజే మైక్ ఉండే, అది అసలు వినిపించట్లేదు. ఒకసారి మీకే నా ఓన్ వాయిస్ ఇస్తా చూడండి ఎంత గట్టిగా ఉందో వాయిస్. సో గాయస్, అసలు ఆ డిస్టర్బెన్స్ వద్దని చెప్పేసి ఉన్నా. నా సైడ్ నించున్నాడే వాడే మా తమ్ముడు. ఎక్కడైనా ఫంక్షన్స్కి కానీ ఎక్కడ ఊరికి వెళ్తే మాత్రం వాడే మా కెమెరామెన్. అసలు వాడిని ఎప్పుడు వీడియోలోకి తీద్దామంటే అసలు తీయనియడు. తీసినా కూడా ఒకవేళ డిలీట్ చేసేస్తాడు తీసుకొని. ఈసారి వాడే లక్కీ, నన్ను వీడియో తీయవా, వాళ్ళనే పెట్టుకుంటావా, నన్ను పెట్టుకో అంటే నువ్వే వద్దంటావు కదా అంటే ఇప్పుడు తీయని చెప్పి నా పక్కన వచ్చి నిలబడిండు. ఇంకా తీస్తాను. అసలు కొంతమంది ఏం చెప్పారంటే దేవత వెళ్ళిపోయింది, ఆల్రెడీ గద్దపైకి వచ్చేసింది దేవత, మీరు ఇప్పుడు పోతున్నారు ఏంటి అని అన్నారు. అసలు లాస్ట్ ఇయర్ అయితే 10:30 11 అయ్యింది. అసలు అందుకనే మేము 7:30కి ఇంట్లో నుంచి వెళ్ళాం. అది కూడా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్. ఇంకా అయితే ఫైనల్లీ మీకు చూపించాలని చెప్పేసి నేను ఫాస్ట్గా వెళ్ళేసరి వరకు దేవత ఇంకా వెళ్ళలేదు. మాకు క్యాచ్ అయినా మేము దేవతని. మధ్యలోకి వెళ్ళి మేము ఫాస్ట్గా ఉరికేసరి వరకు మధ్యలో మాకు దేవత కనిపించింది చూడండి. ఇట్లా జనాలతోటి వెళ్తుంది దేవత. నేను క్లియర్గా చూపిస్తాను, ఆగండి. మొత్తం బ్యాండ్ తోటి దేవతలు ఊగుకుంటా వెళ్తారు. ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ కట్టుకొని ఎత్తుకున్నాడే ఆయన పైకే ఇప్పుడు దేవత వస్తుంది. అంటే ఆ దేవత అంటే ఫస్ట్ రోజు సారక్క వస్తుంది కదా, సారక్క అంటే అది మనకి రెడ్ కలర్ ఏదో పసుపు కుంకుమలో అది ఆ మూటలు పెట్టుకొని వస్తారంట, నాకు అంత తెలియదు. ఇదిగోండి, ఈ దీపాలు 2 పక్కన ఉంటాయి. ఇద్దరు 2 అఖండ దీపాలు పట్టుకుంటారు. ఇట్లా తాడుని పట్టుకొని ఎవ్వరిని రానియకుండా చేస్తారు. దగ్గరికి రాగానే అమ్మవారి దగ్గరికి ఇలా బ్యాండ్ ఫుల్ ఇట్లా దీంతో బాంబులు కాల్చుకుంటూ వెళ్తారు. ఇంకా మధ్యలో ఒక ఆమెకి గ్రీన్ కలర్ శారీ కట్టించి నిలబెడతారు, సారక్క కదా. ఆ సారక్క వచ్చే ఆమెకి ఇట్లా నించోబెడితే ఆ మధ్యలో ఆ మనుషులలో మాకు కనిపించలేదు దేవత. ఇదిగోండి మా వాళ్ళు చూడండి ఎట్లా హాయ్ చెప్తున్నారు. అందులో గ్రీన్ కలర్ శారీ కట్టుకొని ఒక ఆమె నిలబడుతుంది. ఆమె పైకి అసలైన దేవత వస్తుంది. ఇంకా ఆ మధ్యలో కనిపించలేదు దేవత. ఈ దేవతను ఒక్కనే క్యాప్చర్ చేయగలిగిన. అసలు ఇంతమంది దేవుళ్ళకి తెలుసా, ఆ అరుపులకి మళ్ళీ ఇట్లా వెరైటీ వైబ్ వస్తుంది. దేవుని దగ్గరికి వెళ్తేనే మనకి గైస్ మీరైతే విజిట్ అవ్వాల్సిందే తప్పకుండా. ఇదిగోండి మా వాళ్ళందరూ తప్పకుండా విజిట్ కావాలి. అసలు అక్కడికి వెళ్తే ఆ వైబ్ మనకి పాజిటివ్గా వైబ్ వస్తుంది. ఎంత బాగా అంటే ఇట్లా మనకు బూస్ బంప్స్ వస్తాయి. అసలు మస్తు అనిపిస్తుంది. మనము ఇంకా మనం మేడారం వెళ్ళినట్టే ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇంకా ఎంతమంది దేవతలు ఊగుతున్నారు. అదని చూడండి ఎట్లా దేవతలు ఊగుతున్నారో, మొత్తం జుట్టు ఇప్పుకొని. నాకైతే కొంచెం భయం వేసింది, అంత ఎట్లా ఊగిరంటే. మనం ఇంకా దేవత అట్లా అనొద్దు. అక్కడ ముందట నుంచి నాన్న ఊరి సర్పంచ్ ఒక వైట్ కలర్ షర్ట్ వేసుకుని చూడండి, అన్నీ అక్కడ ఆపుతుంది కదా, ఎట్లా ఊగుతున్నారు చూడండి. అసలు
అంత ఘనం ఉందన్నమాట దేవత. ప్రతి ఇయర్ ఒక్కరికన్నా దేవత వస్తుందంట అని చెప్తున్నారు. ఈసారి ఎవరు వస్తుందో అన్నారు. నాకైతే ఎవరికి వచ్చిందో తెలియదు. ఈసారి అయితే ఒక 15 మెంబర్స్కి వచ్చింది గెస్ట్ కొత్తగా. లాస్ట్ ఇయర్ ఏమో 2 మెంబర్స్కి వచ్చిందంట కొత్తగా. ఇయర్ అయితే 15 మెంబర్స్కు 20 మెంబర్స్కి వచ్చిందంట. ఎంత ఘనం ఊగుతున్నారు చూడండి. లోపలికి ఇట్లా గద్దె ఎక్కించిన తర్వాతకి ఆయనని ఇట్లా తిప్పుతారు. ఫాస్ట్గా వెళ్తాడు. ఆయనకి అది ఎత్తుకుంటాడు కదా, అప్పుడు దేవత పూనుతుందంట మీద. అది ఎత్తుకున్నప్పుడు ఇంకా ఆయన అట్లా ఉరుక్కుంటూ వెళ్ళిపోతాడు. అసలు ఆగడు. ఆయన ఎంతమంది పట్టుకున్నా ఆయన ఆగడు. ఒక ఆయనకేమో కత్తి దేవతది కత్తి అంటారు కదా, అది పడతారు. ఆయనకైతే అది 4 kgs ఉంటుందంట. ఆయన కళ్ళలోకి వెళ్ళి ఏడుస్తుండే. ఆయన అది పైకి పట్టుకోవాలంటే అసలు అది కిందికి దింపొద్దంట. ఆయన ఏడుస్తుండు. కళ్ళలోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. అది ఎంత 2 చేతులతో ఆపిన ఎట్లుంటుంది దేవత చూడండి. ఎంత ఇదిగోండి ఈ కత్తి పట్టుకుని ఆయన ఏడుస్తున్నాయి. ఆయన కళ్ళలోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. పాపం ఆయన ఆగుతలేడు. ఇంకోండి దేవుళ్ళు వస్తున్నారు చూడండి. ఎంత ఒక దగ్గర నుంచి ఇంకో దేవుని దగ్గరికి వెళ్తాయి కదా, ఇట్లా అయితే స్టార్ట్ అయ్యింది. ఆయన ఎట్లు ఉరికొస్తున్నాడు చూడండి. ఆయన అసలు ఆగడం లేదు ఆయన దేవుడికి. నెక్స్ట్ వీడియోలో అయితే సమ్మక్క వచ్చిన రోజు ఒకటైతే చెప్పింది, అది మీకు చెప్తాను కంపల్సరీ. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఇదిగోండి దేవుళ్ళు ఇంతమందికి వస్తుంటే అసలు ఆగట్లేదు. అసలు దేవుని దగ్గర బంగారం దొరకదు. అసలు ఎంత లక్ ఉంటే దొరికిందో. ఇట్లా దేవుని దగ్గర బంగారం పెట్టి ఇట్లా ఇచ్చేసిరు. మా పిన్ని చూడండి ఎట్లా తెస్తుందో. మేమందరం ఇట్లా చేయి పెడితే వాళ్ళు పాపం ఇచ్చారు. అసలు కొంతమంది ఏమో వాళ్ళకే ఇచ్చుకుంటారు కదా, అట్లా ఉండదు. అందరికి ఇచ్చారు. మేమైతే వెళ్ళి అక్కడ మొక్కుతున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ అమ్మవారి ముఖం ఉన్నట్టే అనిపిస్తుంది. మీరు చూస్తే తెలుస్తుంది కదా మీకు. అమ్మవారి ఫేస్ అసలు ఇట్లా ఎంత అనిపిస్తుంది. అక్కడ అమ్మవారి ముఖం ఉంది. అమ్మవారు అక్కడ ఉన్నట్టే. ఇప్పుడైతే ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. చాలా లేట్ నైట్ అయిపోయింది మేము వచ్చేసారి వరకు ఇంటికి. ఇంకా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలి కదా. ఆ రోజు మా డాడీ రాలేదు. ఇంకా మాకు తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వరు లేరు ఆ రోజు. నెక్స్ట్ డే వచ్చారు మా డాడీకి. ఇట్లా మా మామయ్య వాళ్ళు ఇల్లు కడుతున్నారు కదా, బిజీలో ఉన్నారు. ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళేవారు కూడా ఎవ్వరు లేరని చెప్పేసి మళ్ళీ నైట్ అయిపోతే నడుచుకుంటూ వెళ్ళాలి ఈ చిన్నపిల్లల్ని వేసుకొని అని చెప్పేసి. అక్కడ బండి ఉంటుంది, అది గుట్టలాగా ఉంటుంది. గుట్టలలో వెలిచింది అమ్మవారు. ఎట్లనో గుట్టలలోనే వెలుస్తుంది కదా. అక్కడ ఎక్కేటప్పుడేమో ఫుల్ కాళ్ళు నొస్తాయి ఎవ్వరికి, కానీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అంత హైట్లో ఉంటుంది. దిగేటప్పుడు అయితే అస్సలు ఆగదు. ఫస్ట్ టైం దేవుని దగ్గర ప్రసాదం తిన్నా. కొనుక్కోరా ఇట్లా వచ్చినప్పుడు అంటే మళ్ళీ దేవుని దగ్గర ప్రసాదం అంటే సమ్మక్క దగ్గరది. బంగారం దొరకదు చాలా మందికి, దొరికింది. సో గైస్ మేమైతే ఫస్ట్ ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చి మేము కొద్దిగా చూద్దామని వచ్చాము. అసలు కళ ఉంటుంది దేవత బొట్టు పెట్టుకుంటే, ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుంటే ఆ కళనే వేరుంటుంది గైస్. మీరు కూడా చెప్పేసి కామెంట్ చేయండి. ఇక్కడ పెద్ద లైట్ పెట్టడానికి క్లియర్ వస్తుంది. మా వాళ్ళు చూస్తున్నారు గైస్. నేను ఇవాళ వేసుకున్న అవుట్ఫిట్ ఫ్రమ్ మీషో 2 పీస్ చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ అయితే సిల్క్గా బాగా వచ్చింది. నేను ఇక్కడ చలి పెడుతుందని చెప్పేసి కోట్ వేసాను. చూసారు కదా ఎంత బాగుందో. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తున్నా, వెళ్ళి సెర్చ్ చేయండి, మీషోలో వస్తుంది. చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది.